గడిచిన 24 గంటల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా. తెలంగాణలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమించబడినటువంటి ప్రొఫెసర్ కోదండరాం మరియు అమీర్ అలీ ఖాన్ ఎంపికను సుప్రీంకోర్టు రద్దు చేసింది. కోర్టు తీర్పు ప్రకారం నియామకం చేసేటప్పుడు అవసరమైన అర్హతలు ప్రమాణాలు పాటించలేదని తేల్చింది. గవర్నర్ కోటా ద్వారా ఎమ్మెల్సీలు నియమించడానికి రాష్ట్రపతి మరియు రాజ్యాంగం నిర్దేశించిన కొన్ని షరతులు తప్పనిసరిగా పాటించాలి. ఈ నియామకాలు ప్రత్యేక నైపుణ్యం లేదా ప్రజాసేవల్లో విశిష్టత కలిగిన వ్యక్తులకు మాత్రమే ఉండాలి. కోర్టు అభిప్రాయం ప్రకారం రాజకీయ కారణాలు ఆధారంగా చేసిన నియామకాలు చట్టబద్ధం కావు. అదే విధంగా ఇది భవిష్యత్తులో రాష్ట్రాల్లో గవర్నర్ కోటా నియామకాలపై పెద్ద ప్రభావం చూపబోతున్నట్లుగా తెలుస్తుంది. అదే విధంగా తెలంగాణలో 600 కోట్ల కోడిగుడ్ల కుంభకోణం జరిగింది అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో 600 కోట్ల విలువైనటువంటి కోడిగుడ్లు సరఫరాలో అవినీతి జరిగిందని చెప్పారు. ఇక వివరాల్లోకి వెళితే స్కూల్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ లో పిల్లలకు సరఫరా చేసే కోడిగుడ్ల కాంట్రాక్టులు కొన్ని కంపెనీలకే ఇస్తున్నారని ఆరోపించారు. అవి మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరలకు ఇచ్చి మధ్యలో పెద్ద మొత్తంలో డబ్బులను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో రానున్న 4 రోజుల పాటు స్కూళ్లు కాలేజీలకు సెలవులు ఇచ్చారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, ఆ తర్వాత 2 రోజులు వర్షాల హెచ్చరికల కారణంగా విద్యా సంస్థలకు 15వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు సెలవులు ప్రకటించారు. గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా ఐఎండీ హెచ్చరించింది.